ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుకుంటున్న ఒకే ఒక్క టాపిక్ జూనియర్ డాక్టర్ రేప్ అండ్ మర్డర్. కానీ మీకు తెలుసా, యావరేజ్గా మన ఇండియాలో రోజుకి 86 రేప్ కేసులు నమోదవుతున్నాయి. ఎన్సీఆర్బీ ప్రకారం ఒక సంవత్సరానికి 31,677 కేసులు నమోదవుతున్నాయని మీకు తెలుసా? ఇప్పటి వరకు చెప్పింది ఓన్లీ రిజిస్టర్ అవుతున్న కేసుల లిస్టు, కానీ రిజిస్టర్ అవ్వకుండా ఎంతమంది ఉన్నారో మీకు తెలుసా? చెప్పు. యావరేజ్ గా 71% ఆఫ్ ది కేసెస్ రిజిస్టరే కావడం లేదంట. ఇప్పుడు చనిపోయింది ఒక జూనియర్ డాక్టర్ కాబట్టి జూనియర్ డాక్టర్స్ అందరూ బయటకు వచ్చి ర్యాలీ చేయడం వల్ల, ధర్నాలు చేయడం ఇష్యూ పెద్దదైంది. కానీ ఇలాంటి సంఘటనలు మన ఇండియాలో ఇంకా జరగట్లేదా? వాళ్ళందరికీ ఎవరు న్యాయం చేస్తారన్న దాని గురించి ఎవరు మాట్లాడరు. ఇక ముందు జరిగే వాటి గురించి ఎవరు న్యాయం చేస్తారన్న దాని గురించి ఎవరు మాట్లాడరు. కానీ సంజయ్ రాయ్ ఒక్కడే నేరస్తుడు కాదు, ఇంకా అలాంటి వారు సమాజంలో చాలా మంది ఉన్నారు. అవకాశం దొరికితే పందుల్ని, కుక్కల్ని, గేదెల్నే వదులుతలేదు, ఇంకా అమ్మాయిల్ని వదులుతారని ఎలా అనుకుంటున్నారు భయ్యా? వీళ్ళు ఏం చేస్తే మారతారని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.